జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదారలే వెల్లువైనది గుంగనంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన అలాగేనండి. బాగున్నావమ్మా? లేదురా, నువ్వేదో దిగులుగా ఉన్నావు, చాలా నీరసంగా కూడా కనిపిస్తున్నావు. ఏమైంది? ఎందుకురా అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? అరే, అలా
అలా ఏడుస్తావేమిటమ్మా? ఏం జరిగింది? చా, ఏమిట్రా ఇది? పిచ్చి తల్లి, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య, నేను బాగానే ఉన్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? అమృత మన గురించి నాన్నకి చెడ్డగా చెప్పేస్తుందేమో. అలా కానీ చెప్తే తర్వాత చెప్తా దాని సంగతి. అసలు నేను సిటీకి ఇప్పుడు ఇంత అర్జెంటుగా వచ్చింది ఎందుకంటే లాయర్తో చిన్న పనుండి కూడా, ముఖ్యంగా నిన్ను చూడాలని. కానీ నువ్వేమో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు, కారణం చెప్పటం లేదు. మిమ్మల్ని చూడగానే ఎందుకు నాకు ఏడుపు వచ్చింది తాతయ్య. మీలో నాకెప్పుడు మా అమ్మ నాన్న కనిపిస్తూ ఉంటారు. పిచ్చి తల్లి, నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళు నిన్ను బాగానే చూసుకున్నారా? బాగా చూసుకోకపోతే చెప్పు, వాళ్ళని. బాగా చూసుకుంటున్నారు తాతయ్య. ఈరోజు భోజనం కూడా నేను ఇక్కడే చేశాను. అలాగా, పోనీలే అమ్మా. నేను పల్లెటూరులో ఉన్నా కూడా అస్తమానం నాకు నువ్వే గుర్తొచ్చేదానివి. అమృత అన్నం తిన్నదా లేదా, చదువుకుంటున్నదా లేదా అని ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో కూడా మీలాంటి తాతయ్య ఉండుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు తాతయ్య. నేను నీ సొంత తాతయ్యనేరా, సొంత తాతయ్యని. సరే తాతయ్య, మీరు వస్తారని ఇప్పటి వరకు కాలేజ్కి వెళ్ళకుండా వెయిట్ చేస్తున్నాను. ఇక నేను కాలేజ్కి వెళ్ళిరానా? అయ్యో అలాగా, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరమ్మా. సరే తాతయ్య, నేను వస్తాను. అమ్మా అమృత, చెప్పడం మర్చిపోయాను. నేను సాయంత్రం మళ్ళీ పల్లెకు వెళ్ళిపోవాలి. అక్కడ పనులు ఇంకా అలాగే ఉన్నాయి. నువ్వు కాలేజీ నుంచి వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు. జాగ్రత్త అమ్మా. నేను ఊరుకు వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, వెళ్ళిరా. నానా, ఊరి నుంచి ఇదేనా రావటం? లేదురా, 2 రోజుల క్రితమే వచ్చాను. గేట్ దగ్గర కూర్చున్నా. రేయ్, నేను బయట అమృతతో మాట్లాడుతున్నప్పుడు మొగుడు పెళ్ళాం మీరిద్దరూ నా మాటలన్నీ విన్నారని నాకు తెలుసు. మిమ్మల్ని అమృత చూడలేదు కానీ నేను చూశానురా. అమృత మంచి పిల్ల గనక మిమ్మల్ని గురించి చెడుగా నాకు చెప్పలేదు, కానీ ఆ అమ్మాయిని మీరేదో చాలా కష్టాలు పెట్టుంటారని నాకు అర్థమైందిరా. అబే అస్సలు లేదు నాన్న, బంగారంలో చూసుకున్నాం. అది ఏడ్చింది మేము బాధ పెట్టామని కాదు మామయ్య గారు, మీలాంటి సొంత తాతయ్య లేనందుకు. అమృత కంట్లో కన్నీరు ఎందుకు వచ్చాయో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. అమృతను ధైర్యంగా మీ దగ్గర వదిలి ఊరెందుకు వెళ్ళానో తెలుసా? మీరు ఆ పిల్లను బాగా చూసుకుంటారని కాదు, ఎవరెన్ని కష్టాలు పెట్టినా ఓర్పుతో ఎదుర్కోగలదనే నమ్మకంతో. అమ్మయ్యా, మా నాన్న మనం అమృతని కష్టపెడుతున్నామని తెలుసుకున్నాడే కానీ అసలు అమృత ఈ ఇంట్లోనే ఉండట్లేదని కనిపెట్టలేకపోయాడు. చాలే నోరు ముయ్యండి. పెద్ద ఆయన విన్నాడంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది.
ఇప్పుడే వెళ్ళిపోతున్నావా? తాతయ్య వచ్చారా? వచ్చారు. నేను చెప్పినట్టు చెప్పావా? ఉమ్, ఆయనకేం డౌట్ రాలేదుగా? రాలేదు. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ అమృత. నిన్ను భోజనం ముందు నుంచి తీసుకొచ్చేసాను, సారీ. అవును, భోంచేసావా? రా, కలిసి భోంచేద్దాం. లేదు, నేను భోంచేశానండి. అబద్ధం చెప్పదు. అమ్మ సంగతి నాకు తెలీదా? రా. పర్వాలేదండి, నేను కాలేజ్కి వెళ్ళాలి. పోనీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, నేను వెళ్తాను. అమృత, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. మీ చదువు డిస్టర్బ్ అవుతుంది. నా మీద కోపంగా ఉంది కదూ? అబ్బే, అలాంటిదేం లేదండి. నేను మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను నాకు తెలుసు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని నా నమ్మకం. ఈ 4 రోజులు రేణుకి ఢిల్లీ వెళ్ళేంతవరకు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. ఆ తర్వాత మీరు ఉండటానికి, మీ చదువుకి ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. ప్రామిస్ అండి. అలాగేనండి. నన్ను అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ అండి. బాయ్. బాయ్. అంతా గందరగోళంగా ఉంది. అన్నీ డౌట్సే. అసలు వికాస్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇది ఫస్ట్ డౌట్. అమృతనా రేణుకనా? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇది సెకండ్ డౌట్. అమృతనా రేణుకనా? కోయిదరు చెప్పినట్లు ఇద్దరిని చేసుకుంటాడా? ఇది థర్డ్ డౌట్. ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఆటో. మరి అమృత సాగర్తో లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా, వికాస్తో ఏం పని? వికాస్తో ఎందుకు తిరుగుతోంది? అసలు వికాస్ వాళ్ళ అవుట్ హౌస్లో ఎందుకుంటోంది? అసలు ఏం జరిగింది ఏంటో. ఈ రేణుకకు నిజం చెప్తే నమ్మదు. నేనేమో చూసి చెప్పకుండా ఉండలేను. ఆటో ఆపు. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కుర్రో కుర్రు. ఏమిటే కూన? కోయిదరా, నా పరిస్థితి కుయ్యో కుయ్యో. ఏమైందే కూన? నా జాతకం చెప్పించుకుందామని ఆ రోజు నీ దగ్గరకు వచ్చాను. అంతటితో ఊరుకోక అనవసరంగా రేణుక అమృతల జాతకం కూడా చూపించుకోమన్నాను. నువ్వు చెప్పింది వాళ్ళు నమ్మలేదు, కానీ నేను నమ్మాను. అది ఇప్పుడు నిజంగా జరుగుతోంది. అంబ బలిగింది. 600 జరిగి తీరుతుంది. అవును, ఆ వికాస్ రేణుకను ఒక్కదాన్నే కాదు, నువ్వు చెప్పినట్లు ఇప్పుడు అమృతను కూడా కుర్రో కుర్రు. ఏమిటే కూన? కుర్రో కుర్రు అన్న నా మాట నీ నోట ఒలుగుతుంది. కొయ్దురా, నాకు ఈ చదువు మీద ఇంట్రెస్ట్ పోతోంది. పక్క వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. అందుకని నేను కూడా కుర్రో కుర్రు. అంటే నీ చదువు వదిలిపెట్టి నాలాగే కోయిదొర వేషం కట్టి జాతకాలు చెప్తూ బతుకుతావా? అవును, అదే బెటర్. కుర్రో కుర్రు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును కొయ్దరా, ఈ అమృత రేణుక వికాస్ పెళ్లి విషయం గురించి ఆలోచించి నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. అయినా వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకుంటారో అని నువ్వు కంగారు పడుతున్నావు, కానీ నీ వెంట పడుతున్నా నీ లవర్ గురించి ఆలోచించట్లేదు. చిచి, వాడికి నాకు లవ్వా? ఆకాశం భూమి తలకిందులైనా సరే అది జరగదు. నేను రోడ్ మీద వెళ్తుంటే ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమైపోయి నన్ను విసిగిస్తున్నాడు. అందుకని వాడి నుంచి తప్పించుకుందామని ఆటోలో తిరుగుతున్నాను. నిజమా కోనా? అవును. పిచ్చి కోన, తప్పించుకు తిరుగుతున్నానంటూ వాడితోనే కలిసి తిరుగుతున్నావే కోనా? అవును, నిన్ను ఆటోలో తీసుకొచ్చిన వాడు నీ లవరే కోనా? హాయ్ బేబీ, కర్రీ వెంగయ్య సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. ఐ లవ్ యూ చెప్పవా? ఒరేయ్,
నువ్వు నన్ను వదలవా? ఐ లవ్ యూ చెప్పేదాకా వదలను బేబీ. కోయిదరా, వీడి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? వాడు లవ్ అంటే నువ్వు లగెత్తు. అదే ఈ సమస్యకు పరిష్కారం. అంతేనా? పోయిదరా బాయ్. లవ్వో లవ్వు లవ్వో లవ్వు. సుబ్బో సుబ్బు సుబ్బో సుబ్బు. కుర్రో కుర్రు. నువ్వు తప్పించుకోవాలనుకున్నా ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిసి నా దగ్గరికి వస్తారు. ఇది కోయిదొర మాట. కుర్రో కుర్రు. భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటండి, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ కాదండి, భోజనం ముందు కూర్చొని చేయకుండా వెళ్ళిపోయారంటే అసలు ఏం జరిగింది? వికాస్ వచ్చాడు. ఎందుకు? తాతయ్య ఇంటికి వస్తున్నారు, అర్జెంటుగా రావాలని తీసుకువెళ్ళాడు. ఆయన రాగానే నీ గురించి అడుగుతారు, నువ్వు లేకపోతే ప్రాబ్లం అవుతుందని రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్తే రేణుకుంది. రేణుకు వెళ్ళిపోయాక తాతయ్య కూడా వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఆయనకు చెప్పలేదా? చెప్పలేదు. అవుట్ హౌస్లో సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్పాను. ఏంటండి ఇది? ఇలా ఎన్ని రోజులు మౌనంగా బాధను భరిస్తారు? అవుట్ హౌస్ ఖాళీ చేసి సాగర్ రూమ్కి వచ్చానని చెప్తే ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా.